different thinkers, Indian thinkers and British thinkers, how they tried to define tribes. ఒకసారి క్రొనాలజీ చెప్పిన తర్వాత థింకర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ క్రొనాలజీ. ఓకే, నౌ డిఎన్ మజుందార్, he said that tribe is a social group with common name. ఒక కామన్ నేమ్ ఉంటుంది వాళ్ళకు, ఒక షేర్డ్ టెరిటరీ ఉంటుంది, కామన్ డైలెక్ట్ ఒక భాష ఉంటుంది, అండ్ ఎ సెన్స్ ఆఫ్ యూనిటీ. అంటే వాళ్ళకు కామన్, నేను చెప్పాను చూడండి, యూనిటీ, community unity is very strong, and usually they are outside the caste system. So this is what has been defined by D.N. Mazumdar. మీరు కూడా చూసి ఉన్నారు పోయినసారి, విచ్ థింకర్ గేవ్ దిస్ డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్స్ అని అడుగుతారా లేదా? సో అందుకని డిఎన్ మజుందార్ చాలా ఇంపార్టెంట్. జిఎన్ మజుందార్ కన్నా జిఎస్ గురియే ఇది చాలా ఇంపార్టెంట్. సార్, ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా హౌ ఇట్ డిఫైన్డ్ ట్రైబ్ ఈజ్ ఇంపార్టెంట్. జిఎస్ గురియే ఎలా డిఫైన్ చేస్తారు ఇంపార్టెంట్. నేను ఇంపార్టెంట్ అని చెప్తే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గురియే ఏం చెప్పాడు అంటే ట్రైబ్స్ని ఏమన్నారు అంటే దే ఆర్ బ్యాక్వర్డ్ హిందూస్. అంటే ట్రైబ్స్ కూడా హిందూసే. ట్రైబ్స్కి క్యాస్ట్కి మళ్ళీ డిఫరెన్స్ చేసినప్పుడు క్యాస్ట్ ఏంది అంటే విత్ ఇన్ ద హిందూ ఫోల్డ్. నేను ఆల్రెడీ చెప్పాను చూడండి, క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ద ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ బేస్డ్ ఆన్ హిందూ స్క్రిప్చర్స్ అని చెప్పానా లేదా? సో క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ విత్ ఇన్ ద హిందూ ఫోల్డ్. చాలా మంది ఏమంటారు అంటే ట్రైబ్స్ ఆర్ అవుట్ సైడ్ ద హిందూ ఫోల్డ్ అని కూడా డిఫైన్ చేశారు. కొంతమంది అర్థం చేసుకోరు. మరి అవుట్ సైడ్ ద హిందూ ఫోల్డ్ అంటే మరి ట్రైబ్స్ ఎందుకు వినాయకుని పూజ చేస్తారు, ట్రైబ్స్ ఎందుకు ఆంజనేయుని పూజ చేస్తారు, ట్రైబ్స్ ఎందుకు హిందూ ప్రాక్టీసెస్ చేస్తారు, శివుని పూజ చేస్తారు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నో వన్ డిడ్ నాట్, నో థింకర్ కాంప్రిహెన్సివ్లీ అండర్స్టూడ్ ట్రైబ్స్. ట్రైబ్స్లో హిందూస్ ఉన్నారు, ట్రైబ్స్లో క్రిస్టియన్స్ ఉన్నారు. అందు గురించనే మనం ట్రైబ్స్ని ప్రాపర్గా డిఫైన్ చేయలేకపోతున్నాం. ఓకే, కానీ జిఎస్ గురియే ఏం చెప్పారు అంటే ట్రైబ్స్ అంటే హిందూసే. హిందూస్లో బ్యాక్వర్డ్ హిందూస్ ఆర్ కాల్డ్ యాజ్ అండ్ ట్రైబ్స్. ఎవరు? హిందూస్లో ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళు ట్రైబ్స్. సో ఏమని డిఫైన్ చేశారు? ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్. హూ డిఫైన్డ్ ట్రైబ్స్ యాజ్ బ్యాక్వర్డ్ హిందూస్? జిఎస్ గురే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషాలజీ. అది నుంచి చాలా ఇంపార్టెంట్. So G.S. Gure called tribes as backward Hindus. He argued that they were not separate from Hindu society, but were imperfectly integrated into it. And the right path was to assimilate into the mainstream society. చెప్తాను చూడండి, జిఎస్ గురే ఏమంటారు అంటే హిందూస్లోనే బ్యాక్వర్డ్ హిందూస్ ట్రైబ్స్. వాళ్ళు ఏంటి అంటే హిందూ సొసైటీ నుంచి ప్రాపర్గా ఇంటిగ్రేట్ అవ్వలేదు. సో మనం ఏం చేయాలి అంటే ఇంటిగ్రేట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు. డెవలప్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే వాళ్ళని ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేయాలి అని అంటారు. అందుకని మనం వెల్ఫేర్ పాలసీస్ ఆఫ్ ట్రైబ్స్లో జిఎస్ గురే పాలసీ చదువుతాం, ద పాలసీ ఆఫ్ అసిమిలేషన్ విచ్ ఈస్ గివెన్ బై జిఎస్ గురే. సో ప్రధాన స్రవంతిలో సమీకరణమే సరైన మార్గం మీన్స్ నథింగ్ బట్ సమీకరణమే అంటే అసిమిలేషన్. యూ హ్యావ్ టు అసిమిలేట్ into Hindu society. So this is how G.S. Gure defined tribes. Verrier Elwin, he is an anthropologist. G.S. Gure is a sociologist. Anthropologist ఏం చెప్తారు అంటే ట్రైబ్స్ అనే వాళ్ళు డిస్టింక్ట్ కల్చర్ ఉంటుంది. వాళ్ళ ఫారెస్ట్లో ఉంటారు, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ లాంగ్వేజ్ వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ యాస వేరు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, వాళ్ళ లైవ్లీవుడ్ వేరు. అందుగురించని వాళ్ళని ఎలా డిఫైన్ చేశారంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిమిటివ్ ట్రైబ్స్ హూ ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి ట్రైబ్స్కి సంబంధం లేదు, దే ఆర్ ఆటోనామస్ గ్రూప్ అని రికగ్నైజ్ చేసింది ఎవరు అని చెప్పింది ఎవరు అంటే ఇట్ ఈస్ బీన్ సెడ్ బై హూమ్? ఇట్ హ్యాస్ బీన్ సెడ్ బై వెరియర్ ఎల్విన్. ఓకే, సో వెరియర్ ఎల్విన్ ఈస్ సేయింగ్ దట్ ఎల్విన్ saw ట్రైబ్స్ యాజ్ ఎ డిస్టింక్ట్ అబోరిజినల్స్. అబోరిజినల్స్ అంటే ఏంటి? ఇండిజినస్ పీపుల్ హూస్ కల్చర్ డిజర్వ్డ్ ప్రొటెక్షన్. హీ ఫేవర్డ్ ఐసోలేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ లేటర్ సాఫ్టనింగ్ టు ఏ గైడెడ్ అండ్ గ్రాడ్యువల్ కాంటాక్ట్. సో గురియే గారు ఏం చెప్తున్నారు అంటే ట్రైబ్స్ ఏమో హిందూసే కానీ బ్యాక్వర్డ్ హిందూస్. ఎల్విన్ గారు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ కల్చర్, వీళ్ళ లాంగ్వేజ్, వీళ్ళంతా డిస్టింక్ట్ కాబట్టి మెయిన్ సొసైటీ నుంచి దే ఆర్ సపరేట్. సో వీళ్ళని సపరేట్గానే ఉంచి
గ్రాడ్యువల్గా డెవలప్ చేయాలి. ఓకే, గ్రాడ్యువల్గా డెవలప్ చేయాలి అంటే ఏంటి అంటే వాళ్ళని ఒక సపరేట్ ఎంటిటీగా కన్సిడర్ చేసుకొని డెవలప్ చేయాలి. ఇప్పుడు ఇలా అర్థం చేసుకోండి, ఇఫ్ అట్ ఆల్ దిస్ ఈస్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ, దీస్ ఆర్ ఐసోలేటెడ్ సొసైటీస్, దట్ ఈస్ వాట్ వీ కాల్ as an tribes. So Elvin is saying that you isolate them, okay, you isolate them and go for development of tribes. Okay, but it is been said by Elvin, and that is what we call as a policy of isolation. Elvin, where here Elvin is talking about policy of isolation. Tribes ni ela gurtinchali అంటే దే ఆర్ ఐసోలేటెడ్ గ్రూప్ కాబట్టి అలా గుర్తిస్తాం. అండ్ వాళ్ళ డెవలప్మెంట్ ఎలా జరగాలి అంటే త్రూ పాలసీ ఆఫ్ ఐసోలేషన్. మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలవకుండా వాళ్ళను సపరేట్గా ఉంచి డెవలప్ చేయాలి. అంటే వాళ్ళకు ఆటోనామీ ఇవ్వాలి, కంప్లీట్ ఆటోనామీ ఇచ్చి డెవలప్ చేయాలి. అదే గురియే గారు ఏం చెప్తున్నారు అంటే దే ఆర్ బ్యాక్వర్డ్ హిందూస్, సో ఫాలో డెవలప్మెంట్ ఆఫ్ పాలసీ ఆఫ్ అసిమిలేషన్. అసిమిలేట్ చేసుకుంటూ డెవలప్ చేయడం. అంటే అసిమిలేట్ చేయడం అంటే ఏంటి అంటే వీళ్ళను మెల్లమెల్లగా ఈ గ్రూప్లో ఇంటిగ్రేట్ చేయడం. ఇంటిగ్రేట్ చేసేసరికి ఒక ఇంకో గ్రూప్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వీ కాల్ as an policy of integration. So these are the two approaches given by Gurye and Elvin. ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఈస్ ద policy of isolation and policy of assimilation? What is the which is beneficial for tribes? మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే దిస్ ఇస్ ద మేజర్ పాలసీ డిబేట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మనం గురియే గారు అప్రోచ్ ఫాలో అవ్వాలా లేకపోతే ఎల్విన్ గారు అప్రోచ్ ఫాలో అవ్వాలా అని. సో ఇవి రెండు ప్రాసెసెస్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. పాలసీ ఆఫ్ ఐసోలేషన్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే డెఫినెట్గా ట్రైబ్స్ వాళ్ళ అస్తిత్వాన్ని అయితే కోల్పోరు కదా, వాళ్ళ ఐడెంటిటీని అయితే కోల్పోరు కదా, ఎందుకంటే దే ఆర్ సపరేటెడ్. నువ్వు సపరేట్గా ఉండి డెవలప్ చేస్తుంటే వాళ్ళ ఐడెంటిటీ, దే విల్ నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ. ఓకే, ట్రైబ్స్ విల్ నాట్ లూజ్ దేర్ ఐడెంటిటీ, వాళ్ళ అస్తిత్వం కోల్పోరు. అలానే వాళ్ళ కల్చర్ ప్రిజర్వ్ ఉంటుంది, యూ కెన్ ప్రిజర్వ్ దేర్ కల్చర్. అడ్వాంటేజెస్. మరి ఇదేమో అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏంది పాలసీ ఆఫ్ ఐసోలేషన్ వల్ల? ఇప్పుడు ఇలా సపరేట్గా ఉన్నారనుకోండి, ఓకే, ఇలా సపరేట్గా ఉన్నారనుకోండి, మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఏమో డెవలప్ అవుతూ ఉంది. అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది, మొబైల్ ఫోన్స్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇక్కడనేమో మొబైల్ ఫోన్స్ రానియమంటారు కొంతమంది, ఇంకా వాళ్ళు పూర్ టెక్నాలజీ యూజ్ చేస్తామంటారు, ఇప్పటికీ కూడా మేము నాగలు పట్టుకొని దున్నుతామంటారు. దానివల్ల వాళ్ళే కదా సఫర్ అవుతున్నారు. సో ఈ పాలసీ ఆఫ్ ఐసోలేషన్ వల్ల ఏమవుతుంది అంటే డిసడ్వాంటేజెస్ ఏమవుతాయి అంటే when we are talking about disadvantages, their growth will be stagnant, will become stagnant. అంతేనా కదా, వాళ్ళ గ్రోత్ స్టాగ్నేట్ అవుతుందా లేదా? సో దేర్ విల్ నాట్ బి ప్రోగ్రెస్ ఇన్ దర్ గ్రోత్. రెస్ట్ ఆఫ్ ఇండియా ఏమో డెవలప్ అవుతుంది, అంటే రెస్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఏమో డెవలప్ అవుతుంది, ట్రైబల్ సొసైటీస్ డెవలప్ అవ్వట్లేదు. అందుకని చూడండి, మీరు ఇప్పటికీ కూడా కొన్ని ట్రైబల్ ఏరియాస్లో కొన్ని న్యూస్ పేపర్ల ఆర్టికల్స్ చూస్తారు మీరు, హ్యూమన్ సాక్రిఫైస్ చేస్తారు ట్రైబల్స్లో, చైల్డ్ మ్యారేజెస్ చేస్తారు కొన్ని ట్రైబల్ మ్యారేజ్ దాంట్లో, కొన్ని సోషల్ ఈవిల్స్ అనేది ఇంకా ప్రాక్టీస్ అవుతున్నాయి. ఎందుకు అంటే పాలసీ ఆఫ్ ఐసోలేషన్ వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో ఇంక్లూడ్ చేయకపోతే జరుగుతుంది. దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీ విల్ ఇంక్రీజ్. దానివల్ల ఏమవుతుంది, ఫైనల్గా ఏమవుతుంది, ట్రైబ్స్ ఏమనుకుంటారా అంటే అసలు మేము ఇండియాకే అసలు వీ డోంట్ బిలాంగ్ టు ఇండియా అని అంటారా లేదా?
So that is the reason why development of tribes is very much important. Now you understood what are the advantages of policy of isolation, what are the disadvantages. Next, policy of assimilation వల్ల advantages ఏంటి? పాలసీ ఆఫ్ అసిమిలేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే అదే ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి చూడండి, అవి తగ్గిపోతాయి. గ్రాడ్యువల్లీ ట్రైబ్స్ విల్ ఇంటిగ్రేట్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. దానివల్ల ఏంటి అంటే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ఓకే, సోషల్ ఈవిల్స్ కానీ ఏమన్నా సోషల్ ఈవిల్స్ ఖచ్చితంగా ప్రతి ట్రైబ్స్ అండ్ ఎవ్రీ ట్రైబ్ ఈజ్ నాట్ ప్రాక్టీసింగ్ సోషల్ ఈవిల్స్. కొంతమంది ఫాలో అవుతున్నారు, అంటే కొంతమంది ఎడ్యుకేషన్ వద్దంటారు, అది కరెక్ట్ కాదు కదా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే perks of development, the development will reach to the tribal group of people. Okay, next ఇంకొకటి ఏంటి అంటే పాలసీ ఆఫ్ అసిమిలేషన్, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ పాలసీ ఆఫ్ అసిమిలేషన్ వల్ల ఈ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు పాలసీ ఆఫ్ అసిమిలేషన్ ఈస్ like they can't preserve their culture. ఏమవుతుంది, హోమోజినిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ట్రైబల్ కల్చర్ వేరు, మెయిన్ స్ట్రీమ్ కల్చర్ వేరు అని ఐసోలేషన్ ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మొత్తం ఒకటే కల్చర్ లాగా ఇంటిగ్రేట్ అవుతుందా లేదా. సో దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఆర్ ద ఓకే, అర్థమైంది కదా ఈ పాయింట్. డిసడ్వాంటేజెస్ హోమోజీనియస్ అవుతుంది, హెట్రోజినిటీ ఉండదు. హోమోజీనియస్ అంటే మొత్తం ట్రైబల్ కల్చర్, మెయిన్ స్ట్రీమ్ కల్చర్ ఒకటే అవుతుంది. అరే ఇండియా ఈజ్ అ కంట్రీ విచ్ ఇస్ నోన్ ఫర్ డైవర్స్. ట్రైబల్స్లో కూడా డైవర్సిటీ ఉంటుంది కదా, ఆ డైవర్సిటీ వల్ల ఇండియాకే కదా బ్యూటీ. కానీ దీనివల్ల ఏమవుతుంది, అసిమిలేట్ అవ్వడం వల్ల బ్యాక్వర్డ్ హిందూస్ అని వాళ్ళని కూడా విత్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఇంక్లూడ్ చేసుకునేసరికి వాళ్ళ యూనిక్ కల్చర్, వాళ్ళ యూనిక్ ప్రాక్టీసెస్, వాళ్ళ యూనిక్ లాంగ్వేజ్ విల్ బికమ్ ఎక్స్టింక్ట్. అందుగురించనే ఇప్పుడు చూడండి, చాలా ట్రైబ్స్ ఎవరైతే ఫారెస్ట్ను వదిలేసి అర్బన్ ఏరియాస్కి వస్తే, అర్బన్ ఏరియాస్ రావడం వల్ల ఆ ట్రైబ్స్ మాట్లాడే భాష, వాళ్ళ పాపులేషన్ తగ్గిపోతుంటే వాళ్ళ భాష కూడా ఎక్స్టెంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ట్రైబ్స్. సో ద డిబేట్ ఆఫ్ వరియర్ ఎల్విన్ ఇది. దాని గురించే ఇండియాలో మనం ఏం చేసాము అంటే జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారు అంటే he brought a concept of policy of integration. నెహ్రూ గారు ఏ పాలసీ తీసుకొచ్చారు, పాలసీ ఆఫ్ ఇంటిగ్రేషన్. పాలసీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏం చెప్తుంది అంటే, పాలసీ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటింగ్ పాలసీ ఆఫ్ ఐసోలేషన్ ప్లస్ పాలసీ ఆఫ్ assimilation. Okay, so you are integrating policy of isolation and you are integrating policy of assimilation. Integrating అంటే నెహ్రూ గారు ఏం చేశారంటే దీంట్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని he started this concept called policy of integration. ఓకే, దీన్ని మనం ఏమంటాము అంటే this is what we call as an tribal పంచశీల్. దీన్ని ట్రైబల్ పంచశీల్ అంటాం. ట్రైబల్ పంచశీల్ ఏం చెప్తుంది అంటే ఒక 5 ప్రిన్సిపల్స్ ఎన్ష్రైన్ చేస్తుంది. ట్రైబ్స్ వాళ్ళ ల్యాండ్ మీద రైట్స్ వాళ్ళకే ఉండాలి, వాళ్ళ డిస్టింక్ట్ కల్చర్ ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళకు ఆటోనామీ ఇవ్వాలి. అంటే ఐసోలేషన్లో ఎలా చెప్తున్నారు ఆటోనామీ కావాలి అని, కానీ ఏం చేస్తున్నారంటే ఆటోనామీ ఇవ్వాలి. ఆటోనామీ ఇచ్చి వాళ్ళల్లో ఒక మంది ఎడ్యుకేటెడ్ చేసి మెల్లగా వాళ్ళను కూడా మెల్లమెల్లగా గ్రోత్ ప్రాసెస్లో ఇంటిగ్రేట్ చేయాలి. మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో ఇంటిగ్రేట్ చేయడం కాదు, గ్రోత్ ప్రాసెస్లో ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రైబల్స్కి ఎందుకు వేరే వాళ్ళు వస్తే ఎందుకు రానియ్యారు, అవుట్ సైడర్స్ వస్తే ఎందుకు రానియ్యారు అంటే వాళ్ళ కల్చర్ డిసింటిగ్రేట్ అవుతుంది, వాళ్ళ కల్చర్ డైల్యూట్ అవుతుంది అని. దానివల్ల ఏం చేయాలి,
ట్రైబ్స్లోనే ఉన్న ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉంటే ఇలా అనుకోవచ్చు, ఒక ట్రైబల్ పర్సన్ చదివి ఐఏఎస్ అయింది అనుకోండి, ఆ ఏరియాకు ట్రైబల్ పర్సన్ ఐఏఎస్ ఆఫీసర్గా పెట్టాలి. సో ఐఏఎస్ ఆఫీసర్ చెప్తాడు కదా, ఇది మంచిది, ఇది చెడ్డది, ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయండి, ఈ మూఢనమ్మకాల్ని నమ్మొద్దు. ఓకే, అందుకని చూడండి చాలా ట్రైబ్స్లో శానిటేషన్ ఇష్యూ అనేది చాలా ప్రాబ్లం. డిసీజెస్ ఎక్కువ ఉంటాయి ట్రైబ్స్లో. ఎందుకు డిసీజెస్ ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోరు. వాళ్ళు ఏమంటారంటే మేము ట్రెడిషనల్ మెడిసిన్స్ ఫాలో అవుతాము అని. సో దిస్ ఈజ్ హౌ నెహ్రూ టాక్డ్ అబౌట్ ట్రైబల్ పంచాయల్. వాళ్ళకు ల్యాండ్ రైట్స్ మొత్తం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేయాలి, ఆటోనామీ ఉండాలి, కానీ వాళ్ళని మెల్లగా డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, వాళ్ళ కల్చర్ని సపరేట్గా ఉంచి వాళ్ళ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇంటిగ్రేట్ చేయాలి. సో ఆ రీజన్ వల్లనే చూడండి ఇప్పుడు ఇండియాలో చాలామంది ట్రైబ్స్ ఇంటిగ్రేట్ అయ్యారు. అందుకని చూడండి ట్రైబ్స్ ఫారెస్ట్ వదిలేసి వాళ్ళ సొంత ప్లేస్ని వదిలేసి దే ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఇండియన్ సొసైటీ. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వరియర్ ఎల్విన్ అండ్ గురియే ట్రైడ్ టు డిఫైన్ ట్రైబ్స్. ఓకే, అర్థమైందా ఇప్పుడు? సో దీంట్లో మనము వాళ్ళ డెఫినేషన్ అర్థం చేసుకున్నాము, వాళ్ళ అప్రోచ్ చేసుకున్నాము, పాలసీ ఆఫ్ ఐసోలేషన్ అంటే ఏంటి, పాలసీ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, పాలసీ ఆఫ్ అసిమిలేషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పాలసీ ఆఫ్ ఐసోలేషన్ అండ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పాలసీ ఆఫ్ ఇంటిగ్రేషన్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ అని చదివామా లేదా? సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ జేహెచ్ హటన్. చెప్పాను కదా సెన్సస్ కమిషనర్గా ఉన్నాడు ఈయన 1931లో. ఓకే, జేహెచ్ హటన్. నేను అందుకని చెప్పాను ఈయనే ట్రైబ్స్ని ఏమని రికగ్నైజ్ చేశారు, ప్రిమిటివ్ ట్రైబ్స్. అంటే ప్రిమిటివ్ ట్రైబ్స్ ఆదిమ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళను ప్రిమిటివ్ ట్రైబ్స్గా గుర్తించారు. ఏంటి ప్రిమిటివ్ అంటే? ఆదిమ లక్షణాలు అంటే ఏన్షియంట్ ఉన్నాయి. ఓకే, ఎందుకు అలా డిఫైన్ చేశారు గుర్తుపెట్టుకోండి. హటన్ డిఫైన్డ్ ట్రైబ్స్ యాజ్ ప్రిమిటివ్ ట్రైబ్స్. ఈయననే 1931 సెన్సస్లో గుర్తుపెట్టుకోండి షెడ్యూల్డ్ ట్రైబ్స్ని, దళిత్స్ని చండేలాస్ అని రిఫర్ చేశారు. వెరీ డిస్క్రిమినేటివ్ టర్మ్ which is used against Dalits was being used as an official term. Very unfortunate, but he did that. So Hutton, who led the 1931 census, described tribes as a group with primitive traits. Primitive traits అంటే ఏంది? ఆదిమ లక్షణాలు కలిగి ఉన్న సమూహం. డిస్టింక్ట్ కల్చర్, ప్రత్యేక సంస్కృతి, అండ్ జాగ్రఫికల్ ఐసోలేషన్, భౌగోళిక ఏకాంతత కలిగిన సమూహమే తెగలు అని డిఫైన్ చేశారు. సో జేమ్స్ హటన్ ట్రైడ్ టు డిఫైన్ ట్రైబ్స్ యాజ్ ప్రిమిటివ్ ట్రైబ్స్. ఓకే, నెక్స్ట్ ఆంద్రే బెతే. ఆంద్రే బెతే గారి అండర్స్టాండింగ్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఆంద్రే బెతే గారు ఏం చెప్పారు అంటే ట్రైబ్స్ ఉన్ను క్యాస్ట్ డిఫరెంట్ కాదు. ట్రైబ్స్ ఇప్పుడు ఇలా చూడండి, ట్రైబ్స్ ఇప్పుడు ఫారెస్ట్ నుంచి రూరల్ ఏరియాస్లోనే విలేజెస్లో కానీ లేకపోతే అర్బన్ ఏరియాస్లో ఉంటే వాళ్ళు ఇంటిగ్రేట్ అవుతున్నారు ఇంటూ ద క్యాస్ట్, ఐదర్ యాజ్ లోవర్ క్యాస్ట్ ఆర్ దే ఆర్ ఇంటిగ్రేటింగ్ ఇంటూ క్యాస్ట్. సో చాలామంది ఈ డిబేట్ ఎందుకు వస్తుంది అంటే ఆంద్రే బెతే గారు అర్థం కావాలి అంటే ఇలా చెప్తాను చూడండి, ఒక్క 2 minutes మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎవరైనా మీరు ఇప్పటి వరకు డిఫరెంట్ డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్గా చదివారు కానీ ఒక్కరు కూడా అరే వీళ్ళ పాయింట్ మ్యాచ్ అవుతున్నట్టు కనిపించలేదు. జిఎస్ గురియే గారు ఏం చెప్పారు అంటే ట్రైబ్స్ను క్యాస్ట్, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అంటే క్యాస్ట్ సొసైటీ కదా, ట్రైబ్ క్యాస్ట్ వేరే కాదు. ట్రైబ్స్ అంటేనే బ్యాక్వర్డ్ హిందూస్, అంటే హిందూస్లో బ్యాక్వర్డ్ వాళ్ళు, అంటే లోవర్ క్యాస్ట్ లాగా బ్యాక్వర్డ్ హిందూస్గా డిఫైన్ చేసింది ఎవరు? జిఎస్ గురియే గారు. హటన్ గారు ఎల్విన్ గారు ఏమంటున్నారంటే లేదు ట్రైబ్స్ వేరు, మెయిన్ స్ట్రీమ్ సొసైటీ వేరు, వాళ్ళని సపరేట్గా ఉంచాలి అని అంటున్నారా లేదా ఎల్విన్ గారు? వరియర్ ఎల్విన్ అన్నారు. హటన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఆదిమ లక్షణాలు ఉన్నాయి కాబట్టి దే ఆర్ ప్రిమిటివ్ ట్రైబ్స్ అని చెప్తున్నారు. జిఎస్ ఏమైంది అంటే ఇండియాలో 1900 నుంచి ఒకటే డిబేట్ అసలు ట్రైబ్స్కి క్యాస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని. అయితే
స్టార్టింగ్లో బ్రిటిషర్స్ ఏమన్నారు అంటే ట్రైబ్స్ వేరు, అదర్ క్యాస్ట్ వేరు, మెయిన్ స్ట్రీమ్ సొసైటీ వేరు, ట్రైబ్స్ వేరు అని వాళ్ళు చెప్పారనమాట. ఇలా ఎందుకు చెప్పారు అంటే బ్రిటిషర్స్ వై దే ట్రై టు డిఫైన్ caste is different from tribes is because they want to divide. Okay, they want to divide society. They want to do divide and rule. ఇది అబ్జర్వ్ చేసుకున్న మన హిందూస్, మన ఇండియన్ స్కాలర్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ట్రైబ్స్ వేరు కాదు, క్యాస్ట్ వేరు కాదు, విత్ ఇన్ ద ఇండియన్ ఫోల్డ్ ఓన్లీ దే ఆర్ పార్ట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అండ్ దే ఆర్ బ్యాక్వర్డ్ హిందూస్ అని గురే చెప్పారు. అండ్ ఆంధ్రబిత్తే గారు ఏం చెప్పారు అంటే బోత్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ కంటిన్యూటీ. అంటే ఏంటి అంటే ఇప్పుడు ట్రైబ్స్ వాళ్ళ జాగ్రఫికల్ లొకేషన్ వదిలేశారు అనుకోండి, దే బికమ్ పార్ట్ ఆఫ్ క్యాస్ట్. ఓకే, మళ్ళీ ఫారెస్ట్కి వెళ్తే దే బికమ్ దట్. సో దెర్ ఇస్ ఎ కంటిన్యూటీ. అంటే ఆంధ్రబిత్తే కాన్సెప్ట్ ఏంటి అంటే ఆంధ్రబిత్తే ఈజ్ టాకింగ్ అబౌట్ ఏ వ్యూ ఆఫ్ ట్రైబ్స్, ఈజ్ టాకింగ్ అబౌట్ explaining tribes through a concept of caste versus tribe continuum. How he is trying to talk about defining tribes? There is a continuum with respect to caste and tribes. ఇలా గుర్తుపెట్టుకోండి, అడవిలలో ఉన్నంత వరకు ట్రైబ్స్ వాళ్ళు ఫారెస్ట్లో, ఫారెస్ట్ నుంచి వచ్చి అర్బన్ ఏరియాస్లో లేకపోతే రూరల్ ఏరియాస్లో ఉంటే వాళ్ళు ట్రైబ్స్ కాదు, వాళ్ళని క్యాస్ట్ లాగా గుర్తిస్తారు అని. అంటే అర్థమైంది కదా, ఒకటే పెన్లో టూ థింగ్స్. ఓకే, క్యాస్ట్ ఇటు ట్రైబ్స్ ఇటు, ఓకే, ఇలా కలుస్తారు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, బ్రిటిష్ స్కాలర్స్ ఓరియంటల్ స్కూల్ అంటాం, ట్రైబ్స్ వేరు క్యాస్ట్ వేరు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ వేరు అని డిఫైన్ చేశారు. సో దట్ ఈస్ ద రీజన్ వై ఆంధ్రబిత్తే డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. హీ గేవ్ ఎ రిలేషనల్ వ్యూ. అంటే రిలేషనల్ బేస్, దెర్ ఇస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్. దెర్ ఇస్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆర్ నాట్ డిఫరెంట్. ఓకే, సో దెర్ ఇస్ ఎ శ్రేణీకరణ, కులపరమైన అంటరాలు లేని రాజ్యం, మార్కెట్కు వెలుపలి సమూహం. ఓకే, సో ఆయన ఏమంటున్నారు అంటే ఆంధ్రబిత్తే గారు ఏమంటున్నారంటే ట్రైబ్ క్యాస్ట్లో స్ట్రాటిఫికేషన్ ఉంటుంది. ఓకే, బట్ అండ్ క్యాస్ట్లో అంటరానితనం ఉంటుంది, బట్ ట్రైబ్స్లో ఉండదు. ఓకే, క్యాస్ట్ వాళ్ళు దే బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ మార్కెట్ సొసైటీ. మార్కెట్ సొసైటీ అంటే దే ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు మార్కెట్. ఓకే, అండ్ ఇప్పుడు అర్బన్ ఏరియాస్ అన్ని మార్కెట్ ఎకనామీస్ అయిపోయాయి. అలానే ఓకే, దే ఆర్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ విత్ ఇన్ ద స్టేట్. ఓకే, చాలా వరకు ట్రైబ్స్ పాతకాలంలో వాళ్ళ గవర్నెన్స్ వాళ్ళే చేసుకునేవాళ్ళు. ఓకే, వాళ్ళకు ఒక విలేజ్ ట్రైబల్ హెడ్ మ్యాన్ ఉంటుండే, ఆయన చెప్పినట్టు వినేవాళ్ళు. సో ట్రైబల్ కౌన్సిల్స్ ఉంటుండే, వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు. సో ఆంధ్రబిత్తే ఈస్ ట్రైంగ్ టు సే దట్ ఏమని చెప్తున్నారు అంటే ఆర్గ్యూడ్ దట్ ఏ ట్రైబ్ ఈజ్ బెస్ట్ అండర్స్టూడ్ బై వాట్ ఇట్ ల్యాక్స్. ట్రైబ్ అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే ట్రైబ్స్లో లేని దాన్ని చూసి మనం ట్రైబ్స్ని అర్థం చేసుకోవాలి. అంటే క్యాస్ట్లో ఏముంది, స్ట్రాటిఫికేషన్ ఉంది, ట్రైబ్స్లో ఉండదు. అందుకని చూడండి ట్రైబ్స్లో కమ్యూనిటీ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, కమ్యూనిటీ యూనిటీ ఉంటుంది. అండ్ ట్రైబ్స్ ఎగాలిటేరియన్ సొసైటీ సార్. మీకు క్యాస్ట్ ట్రైబ్స్ కూడా ఇంకా ఈ పాయింట్ ఇంకా స్ట్రెంత్ అని అవుతుంది. క్యాస్ట్ ట్రైబ్ డిఫరెన్స్ అదే, ఎగాలిటేరియన్ సొసైటీ డిఫరెన్సెస్ ఎక్కువ ఉండవు, హైరార్కీ ఉండదు, క్యాస్ట్లో హైరార్కీ ఉంటుంది. సో ఆంధ్రబిత్తే గారు ఏం చెప్తున్నారు అంటే క్యాస్ట్ ట్రైబ్స్ ఒకటే ఫోల్డ్. ఓకే, బట్ పాయింట్ ఏంటి అంటే క్యాస్ట్లో హైరార్కీ ఉంటుంది, స్ట్రాటిఫికేషన్ ఉంటుంది, అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని ఉంటుంది. ట్రైబ్స్లో అప్పర్ ట్రైబ్ లోవర్ ట్రైబ్ అని ఉండదు. ఓకే, అండ్ కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ట్రైబ్స్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. క్యాస్ట్లో కమ్యూనిటీ ఫీలింగ్ ఏడుంది, డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, స్ట్రాటిఫికేషన్ ఉంది, ఎగాలిటేరియనిజం లేదు. ట్రైబ్స్లో ఎగాలిటేరియనిజం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ట్రైబ్స్లో చాలా ఇంపార్టెంట్, ట్రైబ్స్లో వెన్ యూ లుక్ ఎట్ ట్రైబ్స్ జెండర్ డిస్క్రిమినేషన్ కూడా ఉండదు. క్యాస్ట్లో జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. ట్రైబ్స్లో ప్యాట్రియార్కీ అనేది, మేల్ డామినేషన్ అనేది ఉండదు. ట్రైబ్స్లో క్యాస్ట్లో ఉంటుంది. ట్రైబ్స్లో మేల్ డామినేషన్ ఉండదు. ట్రైబ్స్ ఎలా అంటే మెన్ అన్నా ఉమెన్ అన్నా ఈక్వల్గా చూస్తారు. ఇంకోటి ఏం తెలుసా, ట్రైబ్స్లో మీరు ఇలా ఆలోచించండి, ట్రైబ్స్లో ఆడకూతుర్ని బర్డన్లుగా అనుకోరు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆడకూతురిని ఎలా చూస్తారంటే ఫ్యామిలీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసేలా చూస్తారు. అందువల్ల చూడండి యనాడి ట్రైబ్స్ అని ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో.
ఎన్ఆర్డీస్లో ఎలాంటి ప్రాక్టీస్ ఉంటుంది తెలుసా? అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి ఎదురుకట్నం ఇవ్వాలి. ఓకే, ఫర్ బ్రైడ్ గ్రూమ్ విల్ పే డౌరీ. ఓకే, సో రివర్స్ డౌరీ అని అంటారు, అది కరెక్ట్ యూజెస్ కాదు. గ్రూమ్ విల్ పే డౌరీ ఫర్ బ్రైడ్, ఎందుకంటే ఉమెన్ ఈజ్ సీన్ యాజ్ అన్ అసెట్. అందుకని చూడండి, ఉమెన్ కూడా ఈక్వల్ వర్క్ చేస్తారు ట్రైబ్స్లో. సో జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు, ఈక్వాలిటీ ఉంటుంది. సో ఆంధ్రబెత్తే గారు ఎలా డిఫైన్ చేస్తారంటే, ట్రైబ్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, క్యాస్ట్లో ఉండేటివి ట్రైబ్స్లో ఉండవు అని డిఫైన్ చేశారు. సో ఏమని డిఫైన్ చేశారంటే, వాట్ ఈజ్ నాట్ సీన్ ఇన్ క్యాస్ట్ ఆర్ వాట్ ఈజ్ నాట్ సీన్ ఇన్ ట్రైబ్స్ విచ్ ఈస్ సీన్ ఇన్ క్యాస్ట్. త్రూ దిస్ వే he tried to define tribes. Okay, so Bethe argued that a tribe is best understood by what it lacks. అంటే ట్రైబ్స్ లో లేనిది ని చూసి, వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ట్రైబ్స్, దాన్ని చూసి మనం ట్రైబ్స్ని అర్థం చేసుకోవాలి. ఏది లేదు? హైరార్కీ లేదు, అన్టచబిలిటీ లేదు, జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. ఓకే, అది ఇట్ హ్యాస్ నో రిజిడ్ హైరార్కీ, నో క్యాస్ట్ లైక్ ర్యాంకింగ్ అండ్ స్టాండ్స్ అవుట్ సైడ్ ద ఆర్గనైజ్డ్ స్టేట్. ఆర్గనైజ్డ్ స్టేట్ అంటే సేమ్ రూల్స్, ఒక స్టేట్ ఉంటుంది చూడండి, ఆ స్టేట్ బయట ఉంటుంది. సో ఆర్గనైజ్ స్టేట్ అండ్ మార్కెట్ బయట కూడా ఉంటుంది. అండ్ ట్రైబ్ అండ్ కాస్ట్ ఆర్ టూ ఎండ్స్ ఆఫ్ కంటిన్యూయం అండ్ నాట్ ఎ షార్ప్ డివైడ్. హియర్ యూ హ్యావ్ కాస్ట్, హియర్ యూ హ్యావ్ ట్రైబ్స్, టూ ఎండ్స్ ఆఫ్ కంటిన్యూయం. అంటే ట్రైబ్స్ అండ్ కాస్ట్ విల్ ఇంటరాక్ట్. దిస్ ఈస్ హౌ ఆంధ్రబెత్తే ట్రై టు డిఫైన్. సార్ చాలా ఇంపార్టెంట్, ఆంధ్రబెత్తే పర్స్పెక్టివ్ ఆఫ్ ఆంధ్రబెత్తే అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రైబ్స్ ఇంపార్టెంట్. ఆంధ్రబెత్తే గారి గురించి నేను క్యాస్ట్లో కూడా చెప్పాను. ఎందుకు ఇంపార్టెంట్ ఆంధ్రబెత్తే గారి గురించి అంటే, గుర్తుపెట్టుకోండి, ఆంధ్రబెత్తే గారు రీసెంట్గా చనిపోయారు. సో జనరల్గా చనిపోయిన వాళ్ళ గురించి, ఎవరైతే మేజర్ ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఆంధ్రబెత్తే ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్. ఆంథ్రోపాలజీలో ఆంధ్రబెత్తే గారి గురించి చదువుతారు, సోషాలజీ కూడా ఆంధ్రబెత్తే గారి గురించి చదువుతారు. ఓకే, సో నౌ యూ అండర్స్టాండ్. ఏఆర్ దేశాయ్ ఈజ్ ఎ మార్క్సిస్ట్ స్కాలర్. మార్క్స్ ఏంది అంటే, వాళ్ళు కులం చూడరు, క్లాస్ చూస్తారు. మార్క్స్ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు క్యాస్ట్, రాదర్ మార్క్స్ గివ్ ఇంపార్టెన్స్ టు క్లాస్. ఏంటి? రిచ్ క్లాస్, పూర్ క్లాస్, అలా ఇండస్ట్రియల్ క్లాస్, వర్కర్స్ క్లాస్, రిచ్, పూర్. సో ఏఆర్ దేశాయ్ held that tribes cannot be defined in isolation. Tribes ni you cannot understand through isolation. Their character is shaped by economic relationship with the wider society. Tribes మీరు అనుకుంటున్నట్టు మెయిన్ స్ట్రీమ్ సొసైటీ బయట ఉందనుకుంటున్నారు, కానీ ఏఆర్ దేశాయ్ గారు ఏం చెప్తున్నారు అంటే, మెయిన్ స్ట్రీమ్ సొసైటీ బయట ఏం లేదు. జాగ్రఫికల్గా మెయిన్ స్ట్రీమ్ సొసైటీ బయట ఉంది, కానీ మీరు నిజంగానే టెక్నికల్గా మీరు రియల్గా చూసుకుంటే మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఈజ్ సర్వైవింగ్ బై ఎక్స్ప్లాయిటింగ్ ట్రైబ్స్. సో మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఈజ్ అప్పర్ క్లాస్, ట్రైబల్ సొసైటీ ఈజ్ పూర్ క్లాస్. పూర్ క్లాస్ ఈజ్ బీన్ ఎక్స్ప్లాయిటెడ్ బై మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. సో ఇది చూడండి, their character is shaped by their economic relationship with the wider society, especially their gradual absorption into the market and loss of control over their forest and land. చూడండి, ఇండియాలో ఫారెస్ట్ ల్యాండ్ కొనొద్దు, ఓన్లీ ఫారెస్ట్ ల్యాండ్ ఎవరు కొనాలి అంటే ట్రైబ్సే కొనాలి అని రూల్ ఉంది. బట్ 80% ఆఫ్ ద ఫారెస్ట్ ల్యాండ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్. కోస్టల్ ఏరియాస్లో కూడా ఫారెస్ట్ ఉంటాయి చూడండి, అక్కడ కొంతమంది అప్పర్ క్యాస్ట్ రెడ్డీస్ వాళ్ళు కొండారెడ్డిస్గా క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చుకొని, కొండారెడ్డిస్ ఆర్ ట్రైబ్స్, ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు. అంటే ఫారెస్ట్ ల్యాండ్ నిజంగా ఫారెస్ట్ ల్యాండ్, ట్రైబల్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్ అంటే ట్రైబల్ ల్యాండ్, ట్రైబల్ చేతిలో లేదు. ఫారెస్ట్ ల్యాండ్ ఈజ్ ఓన్డ్ బై అప్పర్ క్యాస్ట్. So this is how A.R. Desai looked into tribes, how mainstream society is exploiting the land, mainstream society is exploiting the forest. మీరు చూడండి,
పేస్ట్ ఎక్కడి నుంచి చేస్తాము? వేప పుల్ల నుంచి. నీమ్ పేస్ట్, డాబర్ కానీ ఏవైనా వేప పుల్ల నుంచి చేస్తాం, నీమ్ నుంచి. ఓకే, మేజర్గా ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచి చేస్తాం. ఏ ప్రోడక్ట్ అయినా, కాస్మెటిక్స్ కానీ ఏవైనా ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచి చేస్తాం. తేనె ఫారెస్ట్లో కొనుక్కుంటేనేమో 100 రూపాయలు, సూపర్ మార్కెట్లో కొనుక్కుంటాం 1000 రూపాయలు. అంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ని అప్రాప్రియేట్ చేసేది ఎవరు? అప్పర్ క్లాస్, రిచ్ క్లాస్. సో హియర్ దేశాయ్ ఈస్ టాకింగ్ అబౌట్ ట్రైబ్స్ ఫ్రమ్ దట్ వ్యూ. హౌ మార్కెట్ ట్రైబ్స్ని మెల్లమెల్లగా మార్కెట్ క్యాప్చర్ చేసుకొని వాళ్ళ ప్రొడ్యూస్ అంతా వీళ్ళ ప్రొడ్యూస్ లాగా చేసుకొని దే ఆర్ బీన్ ఎక్స్ప్లాయిటింగ్. దిస్ ఈజ్ హౌ ఏఆర్ దేశాయ్ లుక్డ్ ఇన్ టు ద డెఫినేషన్ ఆఫ్ ట్రైబ్స్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మహాత్మా గాంధీ వ్యూ ఆఫ్ ట్రైబ్ ఈస్ టు వెల్ఫేర్, టు ప్రమోట్ వెల్ఫేర్ అండ్ టు ప్రొవైడ్ డిగ్నిటీ. సో అందుకని గాంధీజీ యూజ్ ద టర్మ్ ఆదిమ జాతి ఆర్ గిరిజన్స్ అండ్ స్ట్రెస్డ్ వెల్ఫేర్, డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఓవర్ ఫోర్స్. ఫోర్స్ఫుల్గా ట్రైబ్స్ని రూల్ చేయొద్దు. ఓకే, అండ్ హీ బ్యాక్డ్ కన్స్ట్రక్టివ్ వర్క్ సచ్ as బిల్ సేవా మండల్ టు అప్లిఫ్ట్ ట్రైబ్స్ ఫ్రమ్ విత్ ఇన్ దేర్ ఓన్ వే ఆఫ్ లైఫ్. అంటే మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు అంటే వాళ్ళ హ్యాబిటెంట్లో ఉండి వాళ్ళ, ఇప్పుడు ఇది ట్రైబల్ హ్యామ్లెట్ అనుకోండి, ట్రైబల్ హ్యామ్లెట్ ఇక్కడనే ఉండి వీళ్ళని డెవలప్ చేసేలాగా. అదే చెప్పాను చూడండి, ట్రైబల్ పంచశీల్లో కూడా అదే. వాళ్ళని ఏం ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ఓకే జాగ్రఫికల్గా, బట్ వాళ్ళను ఎకనామికల్గా డెవలప్మెంట్ పర్పస్గా ఇంటిగ్రేట్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ మహాత్మా గాంధీ టాక్డ్ అబౌట్ గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గిరిజన్ లేకపోతే ఆదిమ జాతి. ఓకే, సో బలవంతంతోని కాదు, సంక్షేమం, గౌరవం, ఆత్మగౌరవం ద్వారా అభ్యున్నతి చేయడం, డెవలప్ చేయడం ఎవరిని? ట్రైబ్స్ని. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ట్రైబ్స్ని ఎందుకు డిఫైన్ చేసింది? సార్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి ట్రైబ్స్కి ఎందుకు సంబంధం అంటే నేను చెప్పాను చూడండి, ప్రతి కంట్రీలో, in every country in the world, the issue is centered around this. What is the about what it is the center around? Indigenous people rights ni వేరే వాళ్ళు వచ్చి క్యాప్చర్ చేస్తున్నారు. కొన్ని కంట్రీస్లో ఇండిజినియస్, ఇప్పుడు ఏమైందంటే కంట్రీ ఇండిజినియస్ పీపుల్ది కాకుండా పోయి ఫారినర్స్ అయిపోయింది. సో అందుగురించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇండిజినియస్ పీపుల్స్ రైట్స్ కోసం, యునైటెడ్ నేషన్స్ కూడా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఇండిజినియస్ రైట్ కోసం చాలా మెజర్స్ తీసుకొచ్చింది. సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏమని డిఫైన్ చేసిందంటే, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డిఫైన్డ్ ట్రైబ్స్ అండ్ ఇండిజినియస్ పీపుల్ బై దేర్ డిస్టింక్ట్, వాళ్ళ యూనిక్ సోషల్, కల్చరల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ అండ్ దేర్ ఓన్ కస్టమ్స్, వాళ్ళ ఓన్ ప్రాక్టీసెస్ ఉంటాయి చూడండి, బిలీఫ్స్, ప్రాక్టీసెస్, రాదర్ దెన్ బై రేస్, కలర్, ఫిజికల్ ఫీచర్స్తో కాదు, వాళ్ళ యూనిక్నెస్, వాళ్ళ యూనిక్ కల్చర్, వాళ్ళ లాంగ్వేజ్, దాని బేస్డ్ మీద ట్రైబ్స్ని డిఫైన్ చేసింది. ఇట్ యాంకర్స్ ద గ్లోబల్ లీగల్ ఐడియా ఆఫ్ ఇండిజినియస్ రైట్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ is the first organization which talks about the land belongs to indigenous people. Ab original de land and over ఆదివాసీలదే ల్యాండ్ అని ఫస్ట్ గుర్తించింది ఏది? ఇంటర్నేషనల్లీ ఇట్ ఈస్ బై ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. వాళ్ళ రేస్ అంటే వాళ్ళు అదేంది, వాళ్ళ కలర్ చూసి, ఓకే, అది కాదు గుర్తించేది. అలా గుర్తిస్తే 90% ఆఫ్ ద వరల్డ్ ల్యాండ్ విల్ బి ఓన్డ్ బై యూరోపియన్స్, వైట్ రేస్ పీపుల్. అంతేనా కదా? ఎప్పటి నుంచో యూరోపియన్స్ వచ్చి ఆస్ట్రేలియాని క్యాప్చర్ చేశారు, అమెరికన్ క్యాప్చర్ చేశారు, ఇండియన్స్ని క్యాప్చర్ చేశారు. ఓకే, సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే, జాతి కాదు, ప్రత్యేక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితి ఆధారంగా నిర్వచించాలి, డిఫైన్ చేయాలి ట్రైబ్స్ని. ఓకే, డిఫైన్ ట్రైబ్స్ నాట్ బేస్డ్ ఆన్ రేస్ బట్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్. ఓకే, సో ఎల్పి విద్యార్థి. ఇప్పుడు మనము ఇప్పటి వరకు we talked about how different, till now we tried to talk about how different scholars tried to define tribes, tried to look into welfare of tribes. ఇప్పుడు మనం ఏంటి అంటే, ఇప్పుడు నెక్స్ట్ అకాడమికల్గా
కొంతమంది స్కాలర్స్ ఏం చేశారు అంటే ట్రైబ్స్ అనేది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది ఐడియా. సో ఈ ఈ అదేంటి అంటే ట్రైబ్స్ క్లాసిఫికేషన్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకాడమికల్ క్లాసిఫికేషన్స్ ఏంటివి అవి డిఫైన్ చేస్తారు. అంటే జాగ్రఫికల్గా డిఫైన్ చేయడం, రేస్ పరంగా ఎలా డిఫైన్ చేస్తారో అవి చూస్తాం. ఓకే, వీ విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ అండ్ విల్ కంటిన్యూ. ఓకే.